సువర్ణరజసాస్వజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం యస్యాం హిరణ్యవిందేయం గామశ్వం పురుషానహం. సీత, ఏమిటిదంతా? అమ్మమ్మ గారు, ఈ ప్రారంభోత్సవంతో పాటు దేవీ నవరాత్రులు కూడా జరిపించాలనుకుంటున్నా. అందుకే ఈ ఏర్పాట్లు. మంచి ఆలోచన చేసావు సీత. ఆ అమ్మవారే నిన్ను కాపాడుతుంది. శ్రీరామ్, నీ ఏర్పాట్లలో నువ్వు ఉండు. ఎప్పుడు ఏ అవకాశం దొరికినా వాటిని ప్రయోగించి అంత అల్లకల్లోను సృష్టించాలి. ఆహాకారాలే కాని ఆనందాలు కేరింతలు ఇక్కడ ఉండకూడదు. వాళ్ళు సంతోషంగా ఉండడానికి వీల్లేదు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోయి తలదించుకోకూడదు. వాళ్ళు నా కళ్ళ ముందే నాకంటే గొప్పగా ఎదగడానికి వీల్లేదు. మీరేం వరి అవ్వకండి మేడం. సందర్భాన్ని బట్టి ఏ అస్త్రం ప్రయోగించాలో ఆ అస్త్రం ప్రయోగిస్తాను. మీరు తలదించుకునే పరిస్థితి అస్సలు రానివ్వను. నేను కల్పించబోయే గండాలన్నీ దాటి వాళ్ళు ముందుకు వెళ్ళి గెలవటం జరగని పని. ప్రతి సందర్భాన్ని చెడగొట్టే ఆయుధాలు నా బ్యాగ్లో ఉన్నాయి. అమ్మా, కలశం అక్కడ పెట్టండి. అలాగే పంతులు గారు. స్వర్ణ గారు, మీరలా చూస్తూ ఉండండి. నా పని నేను చేసుకొని వస్తాను.
కరెక్ట్. పూజ అయ్యాక గుమ్మడికాయ కొడతారు. బాంబు దీనిలో పెట్టేసామంటే పేలిపోద్ది, పూజ ఆగిపోద్ది. సాధించాలి ఏదారైనా గాని, శోధించేది శోధించాలి ఏదేమైనా గాని, మోసమైన మోసేయాలి ఎంతదైనా కానీ, అడ్డి వస్తే తీసేయాలి ఎవరైనా కానీ. సాధించేది సాధించాలి ఏదారైనా గాని, శోధించేది శోధించాలి ఏదేమైనా గాని. సక్సెస్. ఫస్ట్ ప్లాన్ ఈజీగా పారింది. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. గుమ్మడికాయలో బాంబ్ ఫిక్స్ చేసావా? బ్రహ్మాండంగా. అయితే ఆదిలోనే అంత చిందరవందరన్నమాట. అంతేగా మరి. అయ్యా గుమ్మడికాయ తీసుకొచ్చారా? తీసుకొచ్చాం పంతులు గారు, నేను వెళ్ళి తీసుకొస్తాను. అయ్యా గుమ్మడికాయ తీసుకెళ్ళి ద్వారం ముందు కొట్టేసి రండి. అలాగే. మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. గోవిందా గోవిందా.
అమ్మా మంగమ్మ గారు, జయప్రదంగా పూజ పూర్తయింది. ఇక మీ కార్యక్రమాలు ప్రారంభించుకోవచ్చు. అలాగే పంతులు గారు. ఏ ఏంటి బాంబు పేర్లేదు? ఏమో, ఎలా నేను పెట్టావు? కరెక్ట్ గానే పెట్టాను మేడం. వెళ్ళి చూస్తావు. వదినా, సామానంతా తీసుకొచ్చి కిచెన్లో స్టోర్ రూమ్లో సర్దేశాం. మంచి పని చేసావు సాకేత్. రేపటి నుంచి మనం చేయాల్సిన పనులన్నీ సమానంగా పంచుకొని చేద్దాం. అలాగే వదినా. నా డ్యూటీ ఏంటో చెప్పు. నువ్వు సంధ్య యాజ్ ఇట్ ఈస్గా ఇవాల్టిలాగానే సరుకులు తేవడం, ఖర్చులు చూసుకోవడం, హోటల్కి కావలసిన అన్ని పర్చేసెస్ రిక్వైర్మెంట్స్ని మీరిద్దరూ చూసుకోవాలి. ఓకే. మరి నేను నువ్వు వంటల దగ్గరుండి చాలా రుచిగా చేయించాలమ్మా. అక్కడ నలభీములు పెట్టు సీత. నలభీములా? మీ నాన్న మా ఆయన గురించి సీత. వాళ్ళిద్దరికీ వంటల గురించి బాగా తెలుసుగా. ఆ బాధ్యతల్ని వాళ్ళకి అప్పగించు అంటున్నాను. బ్రహ్మాండం. రుచి చుట్టమే కాదు, అప్పుడప్పుడు చెయ్యి కూడా వేసేస్తాం. ఏం రామచంద్రయ్య? వంట బాధ్యత నాది. నేను హెల్ప్ చేస్తానంటీ. మరి నేను ఓవరాల్గా సూపర్వైజింగ్ చూసుకోండి అమ్మమ్మ గారు. సీతా రఘురాములు అడ్మినిస్ట్రేషన్. అలానే లేదు నాన్న, అందరూ అడ్మినిస్ట్రేషన్ చేయడమే. మొహమాటలొద్దు సీత, బహుపెత్తనాలు చెయ్యొద్దు. ఏదైనా ఒకరి ఆలోచనల మీదే నడవాలి. నువ్వు రఘురామ పని చూడండి, వెళ్ళండి. సరే అమ్మమ్మ గారు. ఏమండి, పదండి, గెస్టులు వస్తున్నారు. అలాగే. సంధ్య, రా రఘు. ఏమండి, పిల్లాన్ని ఎత్తుకోండి. అలాగే. మనం అనుకున్నదొకటి, జరిగిందొకటి. ఇంకేం చేద్దాం మనం? ఏదో ఒకటి చెయ్యాలి. అయితే ఈసారి కొబ్బరికాయలో బాంబు పెడదామా? నోరు మూసుకోరా. కొబ్బరికాయలో కాదు పెట్టాల్సిందే. ఈసారి మానవ బాంబు పెట్టిస్తా. వాళ్ళు నా నుంచి తప్పించుకోలేరు. అవునే, ఆ పని చెయ్యి. అవును మేడం, మీరు చెప్పింది కరెక్టే. పదండి, మొహాలు కడుక్కొని వెళ్దాం.
ఈసారి మానవ బాంబు పెట్టిస్తా. వాళ్ళు నా నుంచి తప్పించుకోలేరు. మహోన్నత్ 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 ఏమైందమ్మా సీత? తాతయ్య గారు, మహోన్నత్ కనిపించడం లేదు. ఇక్కడే ఆడుకుంటూ కూర్చున్నాడు ఇందాక. ఇక్కడే ఆడుకుంటూ ఉన్నాడా? మరి ఎక్కడికి వెళ్ళాడు? నేను ఇటు చూస్తానమ్మా. అల్లుడు గారు, బాబు కనపట్టలేదు. ఇక్కడే ఉండాలి కత్తయ్య. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు. నేను చూసొస్తాను. హలో, నేను పైనే ఉన్నాను. బాబు కూడా నా దగ్గరే ఉన్నాడు. మీరెవరు పైకొచ్చే ప్రయత్నం చెయ్యొద్దు. అందరూ బయటికి రండి, లేకపోతే బాబుతో సహా నేను దూకేస్తా. త్వరగా బయటికి రండి. వద్దు బాబు, నేను చేయకు. ఏంటమ్మా? బాబు స్వర్ణ దగ్గర ఉన్నాడంట తాతయ్య గారు. హలో స్వర్ణ. కనిపించాడా? సాకేత్, స్వర్ణ బాబుని తీసుకుని పైకి వెళ్ళిందట. పైనుందట, అందరినీ బయటికి రమ్మంటుంది. పైనుందా? పదండి తాతయ్య. అమ్మా స్వర్ణ! స్వర్ణ, స్వర్ణ, దిగమ్మా. ఏమిటది? అమ్మా స్వర్ణ! స్వర్ణ, కిందికి రా. స్వర్ణ! కిందికి రా స్వర్ణ. అయ్యో అయ్యో అయ్యో! స్వర్ణ, స్వర్ణ ఆగు స్వర్ణ. స్వర్ణ, దిగు. స్వర్ణ, స్వర్ణ స్వర్ణ ఏంటి ఇది? వెనక్కి వెళ్ళు, ఇంటికి రావే. స్వర్ణ, స్వర్ణ స్వర్ణ వెనక్కి వెళ్ళు. నా మాట వినకపోతే ఇక్కడి నుంచి దూకేస్తా. స్వర్ణ, స్వర్ణ వెనక్కి వెళ్ళిపో, పడిపోతావు. స్వర్ణ! వాడిని ఎత్తుకుని పైకెత్తుకు వెళ్ళావే రాక్షసి. నీకేమైనా పిచ్చా? వాడిని ఎందుకు అక్కడికి తీసుకెళ్ళావు? పిచ్చే. నన్నెవరు గెలవకూడదన్న పిచ్చి, నాకన్నా ఎవరు ఎదగకూడదన్న పిచ్చి. ఏ విధంగా సీత నన్ను మించినా సహించాను. ఓడిపోయి బతకటం కన్నా చావటం నయం. చావటం నయం. చావటం నయం. అందుకే నా పిల్లాడితో పాటు కిందకి దూకి పైకి పోదామని డిసైడ్ అయిపోయాను. వద్దు వద్దు స్వర్ణ! స్వర్ణ, వద్దు వద్దు స్వర్ణ! స్వర్ణ వద్దు స్వర్ణ. మూర్ఖపు మాటలు, మూర్ఖపు చేష్టలు చేయకే. మీరేమన్నా అనుకోండి, నేను చెప్పినట్టు చెయ్యకపోతే ఇక్కడి నుంచి దూకి చేస్తా. అయ్యో స్వర్ణ, స్వర్ణ ఏంటది? అక్కడికి ఎందుకు ఎక్కావు? ఏమైంది మేడం? ఎందుకు అంత పైకి ఎక్కారు?